కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. దేవుడు తన సత్యమును ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మలకు బయలుపరుచున్నాడు. దేవుడు తన ఆత్మను మనలో పెట్టాడు కాబట్టి ఆత్మే ఉన్న దేవుని మనం గ్రహించగలము. ఆత్మ మాత్రమే ఆత్మను గ్రహించగలదు. చాలామంది మానవ జ్ఞానమును దేవుని జ్ఞానముతో కలుపుచుంటారు. వారి జ్ఞానమును మరియు మోసము చేయు చతురతను దేవుని యొక్క పవిత్రమైన జ్ఞానముతో వారు కలుపుచుంటారు. నీవెప్పుడైతే అది చేస్తావో దేవుని శక్తిని నీతో కలిగి ఉండలేవు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణయను లేనిది అయి ఉన్నది. ఒక క్రైస్తవుడు ఏ విధమైన మోసము లేనివాడై ఒక స్పష్టమైన మనిషిగా ఉండాలి. నశించున్న లోకం వైపు యేసు యొక్క శిలువను ఎత్తుకొనవలసి ఉన్నాడు. మనము తోటి వారితో యేసు యొక్క శిలువను గూర్చి మాట్లాడాలి గాని తత్వమును కాదు. ఒకవేళ అది క్రైస్తవ తత్వమైనప్పటికీ కూడా మన హృదయాల్లో శిలువ ప్రాముఖ్యమైనదిగా ఉండవలసి ఉన్నది. క్రీస్తు నీ కొరకు చనిపోయి ఉండకపోయినట్లయితే నీకు నిరీక్షణ ఉండేది కాదు. క్రీస్తు మరణమును గూర్చి నీవు ఒక సాధారణ స్థాయిలో ఆలోచించకూడదు. అది పాప బంధకముల నుండి నిన్ను విడిపించుటకు అవసరమైన బలియాగమని పాపిగా నీవు గ్రహించవలసి ఉన్నావు. ఈ మర్మమైన యేసు మరణమును ప్రజలకు మనం ఎట్లు తెలియజేయాలి? శిలువ మీద యేసు మరణము మనిషి యొక్క ఆత్మలో క్రియ చేయును. మనిషి ఆత్మ శిలువ మీద ఆయన మరణం యొక్క శక్తిని అర్థం చేసుకును. ఆ విధంగా మనిషి ఆత్మ తాకబడనంత వరకు నీ బోధ వలన ఉపయోగం ఏమీ ఉండదు. మనము మానవ జ్ఞానముతో కాదు గాని దేవుని శక్తితో మాట్లాడవలసి ఉన్నాము. దేవుని ఆత్మ ఒక మనిషి యొక్క ఆత్మ నేత్రములను తెరవకపోయినట్లయితే అతడు దేవుని విషయాలను గ్రహించలేడు. దేవుని ఆత్మ ఒక మనిషి ఆత్మను తాకిన క్షణాన ఒక ప్రత్యక్షత వచ్చును. నీలో ఏమి ఉన్నదో నీ మనస్సునకు తెలియదు. నీ ఆత్మ మేల్కొల్పబడాలి. ఒక మనిషి ఆత్మ మేల్కొల్పబడినప్పుడు అతడు ఒక భయంకరమైన పాపి అని భావించును. అతడు ఆ విధంగా భావించినంత వరకు రక్షణ విలువైనదిగా అతడు గ్రహించలేడు. ప్రజల ఆత్మ ఆ విధంగా తాకబడనప్పుడు లేఖనములను గ్రహించలేరు. మనం పరిపూర్ణమైనప్పుడు లేఖనములను పూర్తిగా గ్రహించగలము. ఇప్పుడు మనం వాటిని పాక్షికముగా మాత్రమే గ్రహిస్తాము. బైబిల్లోని కొన్ని భాగములను నీవు గ్రహించలేకపోయినప్పుడు నీవు చాలినంతగా ప్రార్థించలేదని తెలుసుకో. నీ ఆత్మ పరిపూర్ణంగా మేల్కొల్పబడలేదు. ఒక ప్రార్థించే మనిషి లేఖనములను సులభంగా అర్థం చేసుకొనగలడు. ప్రత్యక్షత అతనికి ఒక మెరుపు వలె వచ్చును. ప్రార్థనలో ఒక మర్మమైన ప్రత్యక్షత వచ్చును. ఈ విధంగా అకస్మాత్తుగా నీకు ప్రత్యక్షత వచ్చినప్పుడు అది నిన్ను ఆనందింపజేయును. 36వ కీర్తన 9వ వచనములో, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాము అని రాయబడి ఉన్నది. మన పుట్టుక నుండి ఈ లోకంలో వెలుగు లేనట్లయితే మన కన్నులు ఎన్నడూ పనిచేసి ఉండవు. వెలుగును చూచుటకు మనకు వెలుగు అవసరం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మకు బైబిల్ అంతా తెలియను. ఆయన నీకు బోధించును. క్రైస్తవ జీవితాన్ని గురించి మనకు బోధించుట ఆత్మ ప్రారంభించును. ఆ విధంగా నీ శరీరము, మనస్సు మరియు ఆత్మ దేవుని యొక్క ఆత్మ స్వాధీనం క్రిందకు వచ్చును. మరియు నీవు దేవుని చిత్తములో నడుస్తావు. మనమంతా పరిపూర్ణతలోనికి ముందుకు సాగుతూ ఉండాలి. నీవు పరిపూర్ణతలోనికి వెళ్తూ ఉండగా దేవుని ఆత్మతో నీవు నింపబడతావు. నీ ఉనికి మనుషులను తాకి వారిని దేవుని యొద్దకు నడిపించును.